ఓడిపోతే సీనియర్లు గుర్తొస్తారా? అలా అయితే శాంసన్ ఎందుకు తీసేశారు? ఓటముల తర్వాత శాంసన్ ఆడతాడని ఎందుకు హింట్ ఇస్తున్నారు? గంభీర్ ప్రయోగాలకు భారత జట్టు బలవుతోందా? ఐర్లాండ్ తో 2 టీ20ల్లో ఓడిన తర్వాత పోనీలే వాతావరణ పరిస్థితులు పిచ్లు అలవాటు కాలేదు, అందుకే ఓడారని ఫ్యాన్స్ సర్ది చెప్పుకున్నారు. ఇంగ్లాండ్ తో సిరీస్ కల్లా మనోళ్లు సెట్ అవుతారనుకున్నారు. కానీ జరిగిందేంటి? మొదటి మ్యాచ్ వర్షార్పణమైనా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక 2-3 మ్యాచ్ల్లో అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యారు. బహుశా ఐపీఎల్ ఆడినట్లు ఆడాలనుకున్నారేమో, కానీ భారత్ లోలా మిగిలిన చోట్ల పిచ్లు అలా ఉండవని అనుకోలేదా? అనుకుని కూడా ఓవర్ యాక్షన్ చేశారా అనేది ఇట్టే అర్థమైపోతుంది. ఐపీఎల్లో తురుముగాళ్లనుకున్న వాళ్ళందరూ తుస్సుమనిపించారు. ఓవర్ యాక్షన్ గంభీర్ ప్రయోగాలు మరింత వికటించాయి. మ్యాచ్లకు మ్యాచ్లు, టోర్నమెంట్లో మొత్తం అట్టర్ ఫ్లాప్ అయినా అభిషేక్ శర్మను కొనసాగించారు. అలాగే ఓ సిరీస్ మొత్తం సరిగా రాణించలేకపోయిన గిల్ను ఆడించారు. ప్రస్తుతం కూడా ఇషాన్ కిషన్, శివం దుబే ఏమాత్రం రాణించలేదు. అయినా ఇవేమీ గంభీర్ కు కనిపించలేదు. ఒంటి చేత్తో టీ20 వరల్డ్ కప్ ను గెలిపించిన శాంసన్ ను పక్కన పెట్టారు. శాంసన్ ను పక్కన పెట్టినందుకు మిగిలిన తోపులు ఏమైనా ఇరగదీశారా అంటే అదీ లేదు. ఏదో ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్లు అనుకున్నారో ఏమో అడ్డదిడ్డంగా ఊపేసి డ్రెస్సింగ్ రూమ్ కెళ్లి రిలాక్స్ అవుతున్నారు. ఇవన్నీ చూస్తున్న గంభీర్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విశ్లేషణలు, కొత్త కాంబినేషన్ల గురించి మాట్లాడుతున్నాడు. And sometimes you just have to look at the form as well of a certain player. Or ऐसा कुछ नहीं है कि there is any hard and fast rule that he cannot make a comeback in this series. And more importantly, ultimately international cricket is about results. So whatever we feel is the best combination to give us the results, you take that combination, you take that playing 11, and that is what I've always been a big believer, that everyone needs to earn their place. Everyone needs to earn. గంభీర్ చేసిన పనికి సూర్యవంశీ మీద ఒత్తిడి పెరిగిందని విశ్లేషకుల మాట. మూడో మ్యాచ్లో శివం దూబే కంటే ముందు హర్షిత్ రాణాను పంపి తిలక్ వర్మపై ఒత్తిడి తెచ్చాడని, ఇది తలతెక్క నిర్ణయమని కామెంటరీ బాక్స్ లో కూర్చున్న మాజీలు డైరెక్ట్ గా లైవ్ లో గంభీర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ సిరీస్ లో గంభీర్ వ్యూహాలపైన మాజీలు, సీనియర్లు సెటైర్లు వేస్తున్నారు. శాంసన్ ను ఎందుకు పక్కన పెట్టారో సరైన కారణం చెప్పని గంభీర్ తీరా మూడో మ్యాచ్ లో చెత్త ఓటమి తర్వాత పెదవి విప్పాడు. తిరిగి సిరీస్ లో బరిలో దిగడని అనుకోకూడదని చెప్పుకొచ్చాడు. బూమ్రా లేడు, హార్దిక్ లేడు, కుర్రాళ్లతో ప్రయోగాలు చేస్తున్నామంటూ ఏదేదో పిచ్చమాటలు చెప్పుకువచ్చాడు. ఇన్నాళ్ళు గుర్తుకురాని సీనియర్లు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చారు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు శాంసన్ ను కూడా ఆడించాలి కదా అని నిలదీస్తున్నారు. సూర్యవంశీపై తీవ్రమైన ఒత్తిడి నెలకొందని, వైభవ్ విఫలమైతే అందుకు గంభీర్ కారణమనే వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. మరోవైపు భారత జట్టు ఆట తీరుపై ఇంగ్లాండ్ లో జోకులు పేలుతున్నాయి. పాపం మొన్నటిదాకా ఐపీఎల్ ఆడారు కదా, ఇంకా ఆ పిచ్చ నుంచి బయటకు రాలేదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే సూర్యవంశీ, ఇషాన్ కిషన్, అభిషేక్ లాంటి వారు తొందరగా అవుట్ అయిపోతున్నారని విశ్లేషిస్తున్నారు. వైభవ్ కు ఎలా బాల్స్ వేయాలో తెలుసు అంటూ ఐపీఎల్ సందర్భంగా ఆర్చర్ చెప్పాడు. కానీ అవేంటో, తమ వ్యూహమేంటో చెప్పలేదు. ఇప్పుడు మూడో మ్యాచ్ లో సూర్యవంశీని ఆర్చర్ అవుట్ చేశాడు. Whereas 200 here, especially on that wicket, because I didn't bat as long as some of the other days, but even with those couple of balls I was in, it felt uncomfortable. So with 200 on the board, with that wicket, I don't want to say confident, but I feel like it would have taken a really special innings there to lose the game, and I'm just glad everybody chipped in. I think everybody that ball got wickets today, so just glad to win. మొత్తానికి శాంసన్ ను పక్కన పెట్టడం గంభీర్ చేసిన మొదటి తప్పు అయితే, జట్టు కాంబినేషన్ ను ఇష్టం వచ్చినట్లు మార్చడం మరో కారణమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.